టు ఛానల్. ఐ యామ్ గాయత్రి బ్యూటిషియన్. ఈ వీడియోలో మోస్ట్ రిక్వెస్టెడ్ వైరల్ వీడియో సాలిసిలిక్ యాసిడ్ ఐస్ క్రీమ్ మాస్క్ రివ్యూ చేయమని అడిగారు. సో వాళ్ళందరి కోసమే ఈ వీడియో. వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. యూట్యూబ్ లో ఎక్కడ చూసినా టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్నిట్లో వైరల్ అయింది సాలిసిలిక్ యాసిడ్ ఐస్ క్రీమ్ మాస్క్. సో ఇది రాస్తే వైరల్ గా మన ఫేస్ అంతా ర్యాపిడ్ గా చేంజ్ అయిపోతుంది. ఓపెన్ పోర్స్ పోతాయి, క్లాగెడ్ పోర్స్ పోతాయి అండ్ క్లీన్ అండ్ క్లియర్ స్కిన్ వస్తుంది. పింపుల్స్ ఇలా వైప్ చేసినట్టు వెళ్ళిపోతాయి, మార్క్స్ కానీ పింపుల్స్ కానీ అని చెప్తున్నారు. సో పింపుల్స్ అయితే లేవు నాకు, బట్ ఇది ఎంత వరకు క్లీన్ అండ్ క్లియర్ స్కిన్ చేస్తుందో అండ్ మనకి ఇక్కడ నాకు ఒక బ్లెమిష్ ఉంది మీకు కనిపిస్తుంది. ఇది గ్రీన్ మాస్క్ చేసినప్పుడు వచ్చింది అనమాట, గ్రీన్ మాస్క్ రివ్యూ చేసినప్పుడు. సో ఇది ఎంత వరకు పోగొడుతుంది, కొంచెం ఓపెన్ పోర్స్ ఏమన్నా ఉన్నా హానెస్ట్ రివ్యూ మీ ముందు చేయబోతాను. ఇది కూడా నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. సో దీని మీద మొత్తం చైనీస్ లోనే రాసింది అనమాట. 300 ml ప్రొడక్ట్ అనమాట. ఇది సాలిసిలిక్ యాసిడ్ ఐస్ క్రీమ్ మాస్క్ అని మాత్రమే కనిపిస్తుంది. నరిష్, రెజ్యూనేట్, మాయిశ్చరైజింగ్, రిఫ్రెషింగ్ అని మాత్రమే ఉంది. అసలు డైరెక్షన్ కూడా దీని మీద ఏమీ మెన్షన్ చేసి లేదు. బట్ ఇప్పుడు నేను దీన్ని టెస్ట్ చేస్తాను. మోస్ట్లీ నేను చూసిన రివ్యూస్ ని బట్టి ఏంటంటే 20 minutes దీన్ని ఫేస్ మీద ఉంచుకోవాలి. సో ఇప్పుడు నేను దీన్ని టెస్ట్ చేసి చూస్తాను. సో ఇది ఈ విధంగా కొంచెం సీల్ ఉంటుంది అనమాట. దీన్ని జస్ట్ సీల్ ఓపెన్ చేసేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ప్రోడక్ట్ నేను మీకు చూపిస్తాను ఎలా ఉందో. ఈ విధంగా క్లియర్ జెల్, అలోవెరా జెల్ లాగా ఉందన్నమాట. సో ఇప్పుడు నేను దీన్ని ఫేస్ మీద అప్లై చేసి చూపిస్తాను మీకు ఏ విధంగా ఉందో. చాలా రిఫ్రెషింగ్ గా, కూలింగ్ గా ఉంది. మరి దీన్ని అప్లై చేస్తే ఏమవుతుందో రిజల్ట్స్ చూద్దాము. మోస్ట్లీ రిక్వెస్టెడ్ వీడియో ఇది కూడా. సో నేను ఫేస్ మీద జస్ట్ ఈ విధంగా అప్లై చేసుకుని చూపిస్తాను. ఆల్రెడీ నాకైతే ఇక్కడ పోయినసారి గ్రీన్ మాస్క్ అయితే మంచి రిజల్ట్స్ వచ్చింది. ఒక పెద్ద పింపుల్ చాలా పెద్దగా వచ్చింది. 1 month నుంచి కూడా అది క్యూర్ అవ్వట్లేదు, సప్రెస్ కూడా అవ్వట్లేదు. ఇటువైపే ఫస్ట్ మెయిన్ గా మనం అప్లై చేసి చూద్దాం. సో గాడ్ 15 minutes తర్వాత నా ఫేస్ ఏమవుతుందో చూడాలి. మోస్ట్లీ చాలా గ్రీన్ మాస్క్ రివ్యూస్ లో అయితే మీరు చాలా డేర్ చేసి చేశారు. డైరెక్ట్ గా ఫేస్ మీద ఇలాంటివి అప్లై చేయడం అంటే చాలా డేర్ ఉండాలండి. ఎందుకంటే వెంటనే మీకు చాలా రిజల్ట్స్, బ్యాడ్ ఆడ్ రిజల్ట్స్ కూడా వస్తాయి. సో ఫస్ట్ టైం ఐఎమ్ ట్రైయింగ్. ఇది మొత్తం అయితే చాలా కూలింగ్ గా ఉంది. చూడాలి దీని రిజల్ట్ ఎలా వస్తుందో. సో మోస్ట్లీ నా దగ్గర ఉన్న ప్రొడక్ట్ అంతా కూడా నేను అప్లై చేశాను, చేతి మీద అప్లై చేసింది మొత్తం. సో ఇది రాసుకోగానే నాకైతే కూలింగ్ ఎఫెక్ట్ ఉంది. చాలా చాలా కూలింగ్. ఏంటంటే ఐస్ మాస్క్ పెట్టుకుంటూ ఉంటాం కదా మనం, సీరమ్స్ లాంటివి కానీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కూలింగ్ కోసం, అలా ఉందన్నమాట కూలింగ్ ఎఫెక్ట్. సో చూద్దాం దీని రిజల్ట్స్ ఏంటో. 15 minutes దీన్ని అప్లై చేసి చూస్తాను. తర్వాత మీతో రిజల్ట్ నేను షేర్ చేస్తాను. సో మీకు తెలుసు ఈ మాస్క్ మీద ఏం అప్లై చేసి నేను ఈ విధంగా చూపిస్తున్నాను. సో మీరు కూడా తెలివిగా మారండి. అంతేగాని ఇలాంటి పిచ్ వీడియోస్, వైరల్ వీడియోస్ నమ్మకండి. ఆల్రెడీ గ్రీన్ మాస్క్ వీడియో చూసిన వాళ్ళకి ఇదంతా తెలుసు, బట్ ఇంకా కొంతమంది మోసపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో చేశాను. టీ పౌడర్ అండి. పోయినసారి కూడా నేను గ్రీన్ మాస్క్ రివ్యూలో కూడా చూపించాను. జస్ట్ దీన్ని ఇలా తీసుకోండి అండ్ ఈ విధంగా ఫేస్ మీద అప్లై చేసేయండి. దట్స్ ఇట్. ఇదే వాళ్ళు వైరల్ వీడియోలో చేస్తుంది. ఒకవేళ టీ పౌడర్ కాకుండా ఇంకేమైనా యూజ్ చేయాలి, ఇంకా అలాగే ఉండాలి అనుకుంటే మీరు ఏం యూజ్ చేయాలంటే సీవీడ్ అని వస్తుంది, సీవీడ్ మాస్క్ అది అప్లై చేస్తున్నారు. అండ్ చియా సీడ్స్ దొరుకుతున్నాయి బయట మార్కెట్ లో. సో చియా సీడ్స్ యూజ్ చేస్తున్నారు. సో టోటల్లీ పబ్లిక్ ని అయితే ఫూల్ చేస్తున్నారు ఈ వీడియోస్ చేసి. సో చూసారు కదా రియల్ గా ఎలా ఉందో. మొత్తం మీకున్న డస్ట్ అంతా ఫేస్ మీద వచ్చేసినట్టు ఎంత క్లియర్ గా తెలుస్తుందో. సో దట్స్ ఇట్. ఇదే చేస్తున్నారు వాళ్ళు. సో ఫ్రెండ్స్, మీకైతే వైరల్ వీడియోలో ఇలాగే చూపిస్తారు. సంథింగ్ ఫేస్ మీద పూసుకుంటారు. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇలాంటి టిష్యూ ఒకటి తీసుకుని ఇలా వైప్ చేస్తారు. వైప్ చేయగానే ఈ విధంగా మొత్తం వచ్చింది ప్యాకేజ్ చూపిస్తారు మీకు. టిష్యూ మీద ఏదైతే బ్యాడ్ వచ్చిందో, బ్లాక్ అండ్ వైట్ హెడ్స్ లాగా అవన్నీ చూపిస్తారు. బట్ రియాలిటీలో మనకి ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. సో టీ పౌడర్ మీరు తీసేస్తే 15 minutes తర్వాత ఏమైంది నా స్కిన్ కి, ఎలాంటి రియాక్షన్ వచ్చింది నా స్కిన్ మీద చూద్దాం. ఇటువైపు నాకు ఒక బాగా పెద్ద బ్లెమిష్ ఉంది. చెప్పాను కదా నేను గ్రీన్ మాస్క్ చేస్తే. ఓ నో, ఎలాంటి మార్పు లేదండి.
సో అది అలాగే ఉంది బ్లెమిష్ లాగా. వీడియోలో అయితే ఇలా తుడవంగానే పోతుంది కదా, అలాంటిది ఏం లేదు ఇక్కడ. నెక్స్ట్ ఏం రియాక్షన్ వస్తుందో చూడాలి. ఇది ఒక 15 minutes నేనైతే ఫేస్ మీద ఉంచుకున్నాను. నా స్కిన్ లో ఎలాంటి మార్పు లేదు, బట్ యా స్మూత్ అండ్ సబుల్ గా ఉంది స్కిన్. ఎందుకంటే ఇది ఒక జెల్ ఫామ్ లో ఉంది కదా, కొంచెం స్మూత్ అయింది అనమాట నా స్కిన్. సో గైస్, నా స్కిన్ టెక్స్చర్ లో గానీ బ్లెమిషెస్ పోవటంలో గానీ ఎలాంటి మార్పు లేదు, యాస్టీస్ గా ఉంది స్కిన్. దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ వైరల్ వీడియోస్ అన్ని ఫేక్. అండ్ ఆల్రెడీ నేను గ్రీన్ మాస్క్ స్టిక్ యూజ్ చేశాను, మీకు డైరెక్ట్ గా చూపించాను. బట్ అగైన్ చాలా మంది ఈ సాల్సిలిక్ యాసిడ్ కూడా మీరు చేసి చూపించని అడుగుతున్నారు. వరల్డ్ లో ఎక్కడా కూడా ఇట్లా పోయంగానే 15 minutes లేదా తీయంగానే మొత్తం వెళ్ళిపోవడం అనేది ఎక్కడా ఉండదండి. అలాంటివి నమ్మద్దు అసలు. సో గ్లోయింగ్ స్కిన్ అనేది ఇన్నర్ నుంచి రావాలి. ప్రతి వీడియోలో నేను చెప్తాను. పెద్ద లెక్చర్ గా అనిపించవచ్చు, బట్ ఇట్స్ ద ట్రూ. మీరు యాక్సెప్ట్ చేయాలి. మీరు ఎలా ఉన్నారో మీరు అలా ఇష్టపడండి. పింపుల్స్ లాంటివి రాకుండా చూసుకోండి. అండ్ పింపుల్స్ వస్తే ఆటోమేటిక్ గా మచ్చలు వస్తాయి కాబట్టి, బ్రేక్అవుట్స్ వస్తాయి కాబట్టి అలాంటి కేర్ తీసుకోండి. మంచి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. సిటిఎం క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ మార్నింగ్ అండ్ నైట్ తప్పకుండా 2 పూటలు అబ్బాయిలైనా అమ్మాయిలైనా చేసుకోండి. గ్లోయింగ్ గా కావాలంటే మంచి మంచి జ్యూసెస్ ఉంటాయి. మీకు డైలీ ఎంటీ స్టమక్ మీద తాగితే డిటాక్సిఫికేషన్ లిక్విడ్స్ కానీ మంచి జ్యూసెస్ కానీ అవి మీకు ఉపయోగపడతాయి. ఎక్స్టర్నల్ గా కూడా మీరు ప్యాక్స్ అప్లై చేసుకోవాలి. నేను సపరేట్ గా ప్రతి ఒక్కరికి టీనేజ్ కి ఏం అప్లై చేయాలి అండ్ 30 years to 40 years వాళ్ళకి ఏం అప్లై చేయాలి, ఫ్యూచర్ లో వీడియోస్ కూడా చేయబోతున్నాను. స్కిన్ కేర్ సిరీస్ కూడా చాలా మంది అడిగారు. సో అలాంటి వీడియోస్ ఉపయోగపడతాయి అందరికి. అవి ఉపయోగించి మీరు మంచి రిజల్ట్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని ఇలాంటి వేస్ట్ ప్రొడక్ట్స్ మీద డబ్బులు స్పెండ్ చేయొచ్చు. అండ్ ఇలాంటివి తెలిసి కూడా మీరు ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు చాలా మంది. సో ఎక్స్ట్రీమ్ నెగిటివ్ కి రెస్పాన్స్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ పాజిటివ్ కి రెస్పాన్స్ ఉంటుంది. ఆ రెండింటికి డిఫరెన్స్ మీకు తెలియాలి. ఎప్పుడైతే మీరు ఇలాంటి ప్రొడక్ట్స్ చాలా మంది కొనాలా వద్దా అని డైలమోలో కూడా ఉన్నారు. సో మీ డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకోవడం, నేను మీకు ప్రొడక్ట్ రివ్యూ చేసి చూపిస్తాను. ఎందుకంటే అరౌండ్ 400-500 ఉంది ప్యాకెట్. కానీ ఇలాంటి రిజల్ట్స్ లేకుండా ఇంకా అడ్వర్స్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇట్స్ కంప్లీట్లీ చైనీస్ ప్రొడక్ట్. మీరు చైనీస్ ప్రొడక్ట్ టిక్ టాక్ అవన్నీ చేసిన వీడియోస్ చూసి అవి బాగుంటాయేమో మనం కూడా కొందాము అని చాలా మంది ఆలోచన చేశారట గ్రీన్ స్టిక్ మాస్క్ దగ్గర కూడా. అలాగే ఇలా కూడా ఆలోచిస్తారేమోనని నేను ముందే మీ మనీ వేస్ట్ కాకుండా నేను ప్రొడక్ట్ రివ్యూ చేసి చూపిస్తున్నాను. మీరే అడుగుతున్నారు కాబట్టి సో సైడ్ కూడా నేను మెసేజెస్ పెడతాను. ఎందుకంటే చాలా మంది నమ్మరు కదా. సో అక్క రివ్యూ చెయ్యండి సాల్సిలిక్ యాసిడ్ స్క్రీన్ మాస్క్ రివ్యూ అని అడిగితేనే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో డోంట్ ట్రస్ట్ దీస్ ప్రొడక్ట్స్. చాలా మంది ఏంటో తెలుసా, ఈ ప్రొడక్ట్ లింక్ ఎక్కడ దొరుకుతుందని కూడా అడుగుతున్నారు. కొనొద్దని చెప్పాక ప్రొడక్ట్ లింక్ మీకు ఎందుకండి? అండ్ మీకు ఇంకా ఇలాంటి ప్రొడక్ట్స్ రివ్యూస్ ఏం కావాలో తప్పకుండా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మీ మనీ వేస్ట్ కాకుండా నేను రివ్యూ మీకోసం చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ సాల్సిలిక్ యాసిడ్ ఐస్ క్రీమ్ మాస్క్ అనేది శుద్ధ వేస్ట్. అండ్ 10 కి నేను 0 ఇస్తాను. ఎందుకంటే మీకు కూలింగ్ ఎఫెక్ట్ తప్ప అదేదో అలోవెరా జెల్ అప్లై చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. మీకు ఇంత 600 పెట్టి మీరు ప్రొడక్ట్ కొనుక్కుని దాన్ని అప్లై చేసి టెస్ట్ చేసి చూడటం వేస్ట్. సాల్సిలిక్ యాసిడ్ అనగానే అమ్మాయిలు పింపుల్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు సాల్సిలిక్ యాసిడ్ బేస్డ్ ప్రొడక్ట్స్. కానీ ఇలాంటి చైనీస్ దాంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయో లేదో తెలియకుండా అలాంటి ప్రొడక్ట్స్ మీరు వాడితే ఇంకా పింపుల్స్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ట్రస్ట్ మీ. ఒక మంచి బ్రాండ్ నో లేకపోతే మీ డాక్టర్ సజెస్ట్ చేసిన వాటినో యూజ్ చేయండి, లేదా చక్కగా హోమ్ మేడ్ ప్యాక్స్ యూజ్ చేయండి. అంతేగాని ఇలాంటి ప్రొడక్ట్స్ కి వెళ్ళొద్దు. అలోవెరా ఇస్ ద బెస్ట్ ఫర్ పింపుల్స్. అలోవెరా సూట్ కాని వాళ్ళు కుకుంబర్ జెల్, ఆరెంజ్ జెల్, పపయా జెల్ ఇలాంటివి యూజ్ చేయండి. అంతేగాని ఇలాంటి యాసిడ్స్ సాల్సిలిక్ యాసిడ్ బేస్ ఐస్ క్రీమ్ మాస్క్ అస్సలు యూజ్ చేయొద్దు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, కంప్లీట్ గా ఫేస్ క్లియర్ గా ఉంటే మీకు అర్థమయ్యేది కాదు. ఇక్కడ ఒక బ్లెమిష్ ఉంది, దాని మీద నేను టెస్ట్ చేసి చూసాను. 20 minutes నేను అప్లై చేసి చూసాను, ఎలాంటి లేదు. స్కిన్ టెక్స్చర్ లో కూడా ఎలాంటి మార్పు లేదు. ఓపెన్ పోర్స్ క్లోజ్ అవ్వాలంటే ఏం చేయాలో నేను పర్ఫెక్ట్ గా వీడియో చేసి చూపించాను. చాలా మందికి మంచి రిజల్ట్స్ వచ్చాయి, పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. అలాంటి ఫేస్ ప్యాక్స్ ఈజీగా ఇంట్లో దొరికే వాటితో అప్లై చేసుకుని చూడండి. నేచురల్ వాటికి దగ్గరగా ఉండండి. ఇలాంటి వైరల్ వీడియోస్ హ్యాక్స్ అస్సలు నమ్మద్దు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఎవరు మోసపోకుండా ఉండాలనుకుంటారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇలాంటి జెన్యూన్ హానెస్ట్ రివ్యూస్ కోసం అండ్ న్యాచురల్ హోమ్ మేడ్ ప్యాక్స్ అండ్ బ్యూటీ హెల్త్ కేర్ టిప్స్ కోసం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సీ నెక్స్ట్ విత్ మోర్ టిప్స్. బై బై.